75వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ్యోతో కలిసి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని గురించి వివరించారు. महाशय परेड से गुजरने की आज्ञा प्रदान करें। నేడు దేశమంతటా ఆనంద్ ఉత్సాహాలతో 75th గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగ రూపకర్తలకు జోహార్లు అర్పిస్తున్నాను. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతలు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించడం ప్రభుత్వం తన బాధ్యత భావిస్తుంది. హన్మకొండ జిల్లాను అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాము. మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్లో 0 టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం డిసెంబర్ 9, 2023 గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మన జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. హన్మకొండలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఆవరణలో ఆర్టీసీ జిల్లా అధికారులు ప్రజల సమక్షంలో మహాలక్ష్మి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సంస్థ కమిషనర్ గారు, బాలికల విద్యాలయం ఆత్మకూరు, హర్ ఘర్ ఈ నర్సింగ్ అనిల్ సెంటర్ Executive